బిగ్ బాస్ హౌస్ లో అమరేంద్ర బాహుబలి అదేనండి కట్టప్ప అసలైన కట్టప్ప మాస్క్ మ్యాన్ భరణి గారు ఎంత యాక్టింగ్ అంటే పాపం దివ్యానికిత గారిని ఎంత అన్యాయం చేసిందంటే అంత అన్యాయం చేసింది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. దివ్యానికిత గారు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినప్పుడు అసలైన ఫేక్ భరణి గారు తన చేత అప్పుడు దాకా ఉన్న బాండింగ్ కట్ చేసి దివ్యానికిత తప్ప ఆమె పక్కకు చేరింది. ఎందుకంటే ఆమె బయట నుండి వచ్చింది, ఏమన్నా హింట్స్ ఇచ్చింది, అందులో కూడా నన్ను టాప్ 1 లో పెట్టింది అంటే మంచి కనెక్షన్ ఉంది వీళ్ళిద్దరితో అని తనుజా గారి దగ్గర నుంచి దివ్యానికిత దగ్గరకు వచ్చిండు. మళ్ళీ అదే ఆయన వాళ్ళిద్దరు బాండ్స్ వల్ల బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత దివ్యానికిత గారి ప్రేమతో జెన్యూన్ ఎమోషన్ అనిపించింది తనుజా గారి మీద. హౌస్ లో నుంచి రాగానే ప్రేమ టాక్ చేసుకుంది. కానీ దివ్యానికిత గారిని పట్టించుకోవాలా ఎవరు భరణి గారు. ఎందుకు పట్టించుకోవాలా? ఎందుకంటే బయట తనకి అసలు ఫ్యాన్స్ లేదు, తన గురించి వీడియోలు లేవు, ఇన్స్టాగ్రామ్ లో అసలు తను వైరలే లేదు. ఎవరు అసలైన ట్రెండింగ్ టాపిక్ ఎవరాయి అంటే తనుజా గారు అయితే ఆమె బాండింగ్ ఓకేనన్నా, దివ్యానికిత గారి బాండింగ్ వద్దు. ఎందుకంటే ఆమె ఓట్లు తక్కువ ఉన్నాయి కదా. అసలైన ఫేక్ పర్సన్ నువ్వు. ఏంట్రా నిన్నే గారు రీఎంట్రీ అయింది, అప్పుడే భరణి గారిని ఎందుకు అట్లా అంటున్నారా అంటే అనాలి. ఎంత పాపం అంటే రియల్ ఎమోషన్ దివ్యానికిత గారు తనని పక్కన పెట్టి సీరియల్ యాక్టింగ్ గా చేసే తనుజాని పక్కన చేయించుకుంటూ. ఎందుకంటే తనకు ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది, విన్నర్ అయ్యే మెటీరియల్ ఉందని అందరూ మాట్లాడుతున్నారు. ఆది గారు వాళ్ళందరూ చెప్పారు తన పక్కన చేరితే మనం కూడా టాప్ 5కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. దివ్యానికిత గారిది ఏమన్నా పాపం దివ్యానికిత గారి ప్రేమతో వస్తుంటే పట్టించుకోవట్లా. ఏమమ్మా దివ్యా నీ పేరు? దివ్యానికిత నీ పేరు నేను ఎక్కడ చూడలేదే. నాకు బాండింగ్తో పని లేదు, నాకు ఎక్కువ ఎవరితో పాటు ఉంటే ఓట్లు పడతాయో అలాంటి వాళ్ళే నాకు కావాలి. నీ దివ్యానికిత అంటే ఎవరా మనగా? నాకు తనుజా కావాలి, మా బంగారు కొండ ఓట్లు ఎక్కువ పడుతున్నాయి తనకు. అంతేనా అన్నా? వద్దు రీఎంట్రీ. నీకు రీఎంట్రీ వచ్చి అంటే ఎట్లా ఉండాలి? నన్ను అడిగితే నీకు వేస్ట్ అన్నా. నీకు రీఎంట్రీ బొక్క, మంచిగా వెళ్ళిపో. నీదే అన్ఫేర్ ఎలిమినేషన్ అని నేను కూడా ఒక వీడియో చేశాను. కానీ నువ్వు వచ్చాక ఎట్టా పప్పులో కాలేస్తావని నాకేం తెలుసు అన్న. ఐఎమ్ వెరీ సాడ్. చాలా బాధ అంటే చాలా బాధ వేసింది. ఎంత మాత్రం తనుజా గారికి బయట ఫ్యాన్స్ ఉంటే మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కన్నా, మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కన్నా. ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలని ఓట్ బ్యాంకింగ్ ద్వారా ఉంటాం ఏంటన్నా? అదేమి ఇదన్నా, అదేమి వ్యవహారం, అదేమి అసలు నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ సో మచ్ ఎవరివన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగ ఫాలో చేస్తాను ఫ్రెండ్స్. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, ఎవరు ఫాలో చేయట్లా. ఫాలో చేయండి. నేను మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.